హలో ఎవ్రీవన్, నేను మీ మానస. అందరూ ఎలా ఉన్నారు? అందరికి గుడ్ మార్నింగ్ అండి. లాస్ట్ క్లాస్ లో మనము 7th క్లాస్ తెలుగులో 10th లెసన్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము, ప్రియమిత్రుడు లెసన్ ని. ఈ రోజు క్లాస్ లో 11th లెసన్ బాలచంద్రుడి ప్రతిజ్ఞ లెసన్ గురించి మనం అయితే డిస్కస్ చేసుకోబోతున్నాము. ఈ వీడియో మనకి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్రీవియస్ గా నేను ఆల్రెడీ 6th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ మొత్తం టెక్స్చువల్ గ్రామర్ తో సహా అంతా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నానండి. అలాగే 7th క్లాస్ తెలుగు కూడా 10 లెసన్స్ ని టెక్స్చువల్ గ్రామర్ తో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను. ఆ వీడియోస్ కి సంబంధించిన ప్లేలిస్ట్ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూసేసేయండి. వీడియోస్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియో చూసిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో కన్ఫర్మ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ వీడియోస్ ని మీరు మిస్ అవ్వకుండా చూడాలి అంటే ప్రతి వీడియోని మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకెందుకు, మనమైతే లేట్ చేయకుండా మన టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఇంకో విషయం ఏంటి అంటే, ఈ ఒక్క లెసన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా ఉపవాచకం ఒక్కటే ఉంది. అది కనుక డిస్కస్ చేసుకుంటే మనకి ఇంకా 7th క్లాస్ టెక్స్ట్ బుక్ కూడా క్లియర్ గా అయిపోయినట్టే. సో మనం 6th 7th క్లాస్ టెక్స్ట్ బుక్స్ ని తెలుగుకి సంబంధించి క్లియర్ గా మొత్తం ఫుల్ ప్లెజ్డ్ గా నేర్చేసుకున్నాం. తర్వాత 8th క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. దాన్ని కూడా అలాగే ఫాస్ట్ గా కంప్లీట్ చేసేసుకుందాం. ఓకేనా? ఇంకా మనమైతే లేట్ చేయకుండా మన టాపిక్ లోకి వెళ్ళిపోదాం. వచ్చేయండి. టాపిక్ లోకి వస్తే మనం ఇవాళ డిస్కస్ చేసుకుంటున్న లెసన్ 7th క్లాస్ తెలుగులోని 11th లెసన్ బాలచంద్రుని ప్రతిజ్ఞ అనే లెసన్ గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఫస్ట్ మన పాఠం యొక్క ప్రక్రియ ఇతివృత్తం అనేది చూద్దాం. చూడండి, మన పాఠం యొక్క ప్రక్రియ వచ్చేసి ద్విపద, ఇతివృత్తం శౌర్య పరాక్రమాలు. ప్రక్రియ ఏమో ద్విపద, ఇతివృత్తం శౌర్య పరాక్రమాలకు సంబంధించింది. ఇంకా మన పాఠం యొక్క ఉద్దేశం చూసుకుందాం. చూడండి, భారతదేశ చరిత్రలో రాజ్యకాంక్షతో జరిగిన యుద్ధాలు కొన్ని, ధర్మాన్ని రక్షించడం కోసం జరిగిన యుద్ధాలు మరికొన్ని. రాజ్యకాంక్షతో అలాగే ధర్మాన్ని రక్షించడం కోసం ఈ జరిగిన యుద్ధాలు కొన్ని, ధర్మాన్ని రక్షించడం కోసం జరిగిన యుద్ధాలు కొన్ని. అయితే ఇలా ధర్మం వైపు నిలిచిన వారికి కొన్ని కష్టాలు ఎదురైనా సరే చివరగా విజయాన్ని అయితే సాధించారు. అలా ధర్మాన్ని రక్షించడం కోసం ప్రాణాలను లెక్క చేయని మహనీయుల గురించి తెలుసుకోవడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఈ బాలచంద్రుని ప్రతిజ్ఞ పాఠం యొక్క ఉద్దేశం ఏంటి అంటే, అలా ధర్మాన్ని రక్షించడం కోసం ప్రాణాలు లెక్క చేయని మహనీయుల గురించి తెలుసుకోవడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. పాఠం నేపథ్యం ఇచ్చారు చూడండి. పల్నాటి రాజ్యం పొలిమేరల్లో యుద్ధ వాతావరణం ఏర్పడింది. అక్కడ పల్నాటి రాజ్యం, ఈ రాజ్యం యొక్క పొలిమేరల్లో యుద్ధ వాతావరణం ఏర్పడింది. ఆ సమయంలో పట్టణ వీధుల్లో బాలచంద్రుడు బొంగరాలాట ఆడుతూ ఉన్నాడు. నైపుణ్యంతో కూడిన ఆట అందరినీ ఆకట్టుకుంటుంది. అంత నైపుణ్యంగా బాలచంద్రుడు బొంగరాలాట ఆడుతున్నాడు. అమ్మలక్కలందరూ చుట్టూ చేరి చూస్తూ ఆనందిస్తా ఉన్నారు. ఆ బొంగరం పొరపాటున అన్నమ్మ అనే ఆమెకు తగిలిద్ది. ఎవరికి? అన్నమ్మ అనే ఆమెకు తగిలింది. ఆమె కోపంగా ఏమంటుందంటే, నీ పౌరుషం బొంగరాలాటలో కాదు, యుద్ధ భూమిలో చూపించు, పల్నాటి వీరత్వాన్ని ప్రదర్శించు అనిద్ది. వెంటనే బాలచంద్రుడు పౌరుషంతో యుద్ధరంగానికి బయలుదేరి తల్లి దీవెనలు తీసుకునే సందర్భంలో ఆయన మాట్లాడే మాటల గురించి చెప్పడమే మన పాఠం, బాలచంద్రుని ప్రతిజ్ఞ పాఠం యొక్క నేపథ్యం. ఇంకా రచయిత పరిచయంలోకి వెళ్తే, బాలచంద్రుని ప్రతిజ్ఞ కవి ఎవరు, రచయిత ఎవరు అంటే శ్రీనాథుడు. బాలచంద్రుని ప్రతిజ్ఞ శ్రీనాథుడు. ఈయన పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారి. శ్రీనాథుడు పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారిగా ఉండేవాడు. ఈయన రాసిన చాటు పద్యాలకి ఫేమస్. ఈయన చాటు పద్యాలు ఆంధ్రదేశం అంతటా ప్రసిద్ధి పొందాయి. మరుత్తరాట్ చరిత్ర, శృంగార నైషధం, కాశీఖండము, హరవిలాసము, పల్నాటి వీర చరిత్రము, క్రీడాభిరామం, ఇవి ఆయన మిగిలిన రచనలు. ఏమేంటి? మరుత్తరాట్ చరిత్ర, శృంగార నైషధం, కాశీఖండం, హరవిలాసం, పల్నాటి వీర చరిత్ర, అలాగే క్రీడాభిరామం. వీరికి కవి సార్వభౌముడు అనే బిరుదు ఉంది. ఈయనకి శ్రీనాథుడి బిరుదు ఏంటంటే కవి సార్వభౌముడు. ఇది ఈయన బిరుదు. ప్రజెంట్ మన పాఠం అనేది పల్నాటి వీర చరిత్ర నుంచి తీసుకోబడింది. ప్రజెంట్ బాలచంద్రుని ప్రతిజ్ఞ అనే లెసన్ పల్నాటి వీర చరిత్ర నుంచి తీసుకోబడింది అనమాట. ఇంకా మనం మన టాపిక్ లోకి వెళ్తే చూడండి, బాలచంద్రుని ప్రతిజ్ఞ. ఇంకా అని తల్లి పలికిన ననియే బాలుండు, ఇట్లా వాళ్ళమ్మతో చెప్పే సందర్భంలో ఉంది కదా, యుద్ధానికి వెళ్తే వాళ్ళ అమ్మ దీవెనలు తీసుకున్న సందర్భంలోనిది ఇది. అయితే ఇంక వాళ్ళ అమ్మతో ఆయన ఇలా చెప్తున్నాడు. అంటే వాళ్ళ అమ్మ ఏదో ఒకటి అని ఉంటుంది, వాళ్ళ అమ్మ అనిన దానికి ఆయన చెప్తున్న సమాధానాలు ఇవి. ఏమని? భయమేల గొల్పెదు బామ నీవిప్పుడు, నలగాముడెరుగును నాదు శౌర్యంబు. శౌర్యము అంటే పరాక్రమం. ఇలా యుద్ధానికి పోవద్దని వాళ్ళ అమ్మ అంటుంటే అప్పుడు బాలచంద్రుడు వాళ్ళ అమ్మతో చెప్తున్నాడు, భయం ఎందుకమ్మా నీకు, ఎందుకు భయపడుతున్నావు నువ్వు, నలగామరాజుకి నా పరాక్రమం గురించి తెలుసు, నువ్వు భయపడబాకు అని చెప్తున్నాడు. ప్రళయ కాలమున నాటి భైరవు రీతి సైంధవ వధవేళ సాహస స్ఫూర్తి విజయుడు రణములో విహరించినట్లు.
ప్రళయకాలంలో భైరవుడు అంటే శివుడు ఎలా అయితే ప్రళయకాలంలో ఉన్నాడో అట్లా ప్రళయకాలంలో శివుడిలాగా, అలాగే సైంధవ వధ వేళ సైంధవుల్ని వధించేటప్పుడు విజయుడు అంటే అర్జునుడు. సైంధవ వధ వేళ అర్జునుడు ఎలా అయితే రణంలో పోరాడాడో ఆ విధంగా పోరాడతాను నేను కూడా అని. కౌరవ సేనలో గదబట్టి దూరి వడముడి రణమున వ్రాలినట్లు. కౌరవ సైన్యంతో యుద్ధం చేసేటప్పుడు వడముడి అంటే భీముడు. కౌరవ సైన్యంతో గదబట్టి భీముడు ఎలా అయితే యుద్ధం చేశాడో అలాగా భీముడిలాగా వాయుపుత్రుండు లంకబడి తోడంజొచ్చి భస్మంబు గావించి ప్రబలిన భంగిన్. వాయుపుత్రుడు అంటే హనుమంతుడు లంకకి పోయి ఎలా అయితే ఆ లంకను తగలబెట్టొస్తాడో, సీతమ్మ కోసం లంకకి పోయి లంకను తగలబెట్టొస్తాడు కదా, అట్లా ఎలా అయితే వాయుపుత్రుడు లంకని తగలబెట్టొచ్చాడో ఆ విధంగా ఆయన దహనం చేసినట్లుగా నేను చేస్తాను. ఇంకా రాక్షస రణములో రామచంద్రుండు వీర పరాక్రమ విధి చెందినట్లు. రాక్షస సైన్యంలో ఆ రావణాసుడిని వధించడానికి సీతాదేవిని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు శ్రీరాముడు వాళ్ళతో రాక్షస సైన్యంతో ఎలా అయితే యుద్ధం చేశాడో నేను కూడా అలా యుద్ధం చేసి వీరుడినై నిలుస్తాను అని చెప్తున్నాడు. జలది మద్యంబున సారె కుదురిగు మందర శైలంబు మాట్కి దోపంగన్. సాగర మదనం చేసేటప్పుడు అమృతం కోసం ఆ సముద్రాన్ని చిలికేటప్పుడు మధ్యలో మందర పర్వతం ఎలా అయితే ఉపయోగపడిందో అలాగా నేను కూడా అలా నిలుస్తాను, ఆ మందర పర్వతం లాగా. ఇంకా ఫాలాక్షుడు అతి రౌద్ర పటిమ మీరంగా త్రిపురముల్ గాలిచి తీర్చినట్లు. ఫాలాక్షుడు అంటే శివుడు. ఫాలాక్షుడు కోపంతో తన పరాక్రమంతో ఆ త్రిపురాల్ని ఎలా అయితే కాల్చేశాడో అలాగా స్థావర జంగమ సకల వస్తువుల ప్రళయాబ్ది ముంచంగా బరిగిన రీతి. పరమేశ్వరుడు మహాశివుడు ప్రళయం సమయంలో సకల వస్తువులని సృష్టి మొత్తాన్ని ఎలా అయితే ముంచేస్తాడో ఆ విధంగా నేను కూడా చెలరేగుతాను, సైన్యాన్ని అందరినీ ఆ చిత్తు చేస్తాను నేను కూడా ఆ విధంగా చెలరేగి అని చెప్తున్నాడు. ఇంకా కామభూపదలము గడగడ వనక విక్రమక్రమ శక్తి విడవడచొచ్చి. ఆ నలగాం రాజు యొక్క రాజు సైన్యమంతా గడగడ వణికేలాగా నా పరాక్రమ శక్తిని మొత్తం చూపిస్తాను. ఇంకా పృథ్వీపై పీనుంగు పెంటలుగాగా విహరింతు మదిలోన వేడుక కొలది. వాళ్ళ సైన్యాన్ని అంతా, ఇక్కడ పెంటలు అంటే కుప్పలు, పీనుగులు కుప్పలుగా వాళ్ళ శరీరాలు, వాళ్ళ శవాలు, యుద్ధంలో వాళ్ళ శవాలు కుప్పలుగా పడేలాగా నేను అలా వాళ్ళ మీద యుద్ధం చేస్తాను. నా మనస్సు సంతోషించేలాగా, మనసులో నాకు సంతోషం వచ్చేలాగా నేను వాళ్ళ మీద యుద్ధం చేస్తాను, అలా చేస్తాను, నువ్వేం భయపడొద్దు అని వాళ్ళ అమ్మకి చెప్తున్నాడు. ఇక్కడ ఉర్వీసు దళముల కురుమణి పిడుగా గర్వించు పగవారి కంటిలో నెరుస. ఇంకా ఎలా చేస్తానంటే నేను వాళ్ళ సైన్యం ఉంటారు కదా, నలగామరాజు యొక్క సైన్యం, ఆ మహారాజు యొక్క సైన్యం, ఉర్వీసుడు అంటే మహారాజు. ఇక్కడ ఆ మహారాజు యొక్క సైన్యం వాళ్ళ దళంలో ఉరుములు లేని పిడుగులాగా వాళ్ళకి ఒక పిడుగులాగా అనిపిస్తాను. అలాగే వాళ్ళ కంటిలో నలుసునై వాళ్ళని వేధిస్తాను. నెరుస అంటే నలుసు, కంటిలో నలుసు. అట్లా వాళ్ళ కంటిలో నలుసులాగా వాళ్ళని వేధిస్తాను అని చెప్తున్నాడు. ఎదురెవ్వరే నాకు నీ భువిలోన నలగామ బలములు నలి చేసి వండంగా తరిగిన వడుపున నరికి. ఎదురెవ్వరే నాకు నీ భువిలోన, నేను అలా చేస్తాను, వాళ్ళకి ఉరుములేని పిడుగు అవుతాను, వాళ్ళ కంట్లో నలుసు అవుతాను. ఎదురెవరున్నారు నాకు అసలు ఈ భూమిలో, ఈ భూమండలంలో నాకు ఎదురెవరు లేరు అని చెప్తున్నాడు. నలగామ బలములు నలి చేసి వండంగా తరిగిన వడపున నరికి నెత్తురు మడుగులు నిండంగా చేతు. ఇంకా ఏం చెప్తున్నాడంటే ఆ నలగామ రాజు యొక్క వాళ్ళ సైన్యాన్ని, వాళ్ళ బలగాన్ని నలిపేస్తాను, ముక్కలు నలిపేస్తానంటే వాళ్ళ సైన్యాన్ని తుక్కు చేసేస్తా. వండంగా తరిగిన వడపున నరికి, మన వంటకి కూరగాయలు ఎట్ట నరుకుతాము అట్లా వాళ్ళని ముక్కలు చేస్తా. ఇంకా నెత్తురి మడుగులు నిండంగా చేస్తూ వాళ్ళ బ్లడ్ అనేది ఆడ పారేటట్లు చేస్తాను, రక్తం మడుగులు కట్టేటట్టు చేస్తాను, వాళ్ళతో అలా పోరాడతాను అని చెప్తున్నాడు. ఇంకా దహనుడి కడ్డంబె దట్టమౌ వనము బడబాగ్ని నార్చునే పాదోదమించి భయదమౌ పులికి పసుగనం బెదురే. ఇంకా ఏం చెప్తున్నా అంటే దహనుని కడ్డంబె దట్టమౌ వనము అంటే అడవి, వనం. దహనుడు అంటే కార్చిచ్చు అని, దహనం అంటే కార్చిచ్చు. కార్చిచ్చుకి వనం అడ్డమవుతుందా, అడవి అడ్డమవుతుందా? అవ్వదు, అడవినంతా కాల్చుకొని వెళ్ళిపోద్ది. అలాగే బడబాగ్ని పాదోదమించి అంటే సముద్రం, పాదోదకము అంటే సముద్రం. సముద్రము బడబాగ్ని చల్లారుస్తుందా? చల్లార్చలేదు. భయదమౌ పులికిని పశుగణం బెదిరే. పశువులు ఎదురొస్తే పులి భయపడుతుందా? భయపడదు. అట్లాగే
స్వాతి కొక్కెర గుంపు సాల్వంబుకెదురే. సాల్వంబు అంటే డేగ, కొక్కెరలు అంటే కొంగలు. ఆ తెల్లగా ఉండే ఆ కొంగలు స్వాతి కొక్కెరలు అంటే. ఆ కొంగలు డేగని భయపెట్ట వెళ్తాయా? ఆ కొంగల్ని చూస్తే డేగకి భయమా? కొంగల్ని చూస్తే డేగకి భయమా? లేదు. అలాగే జింకల కదుపులు శివంగి కీడే. జింకల పరుగులు అనేవి శివంగిని ఏం చేస్తాయి? ఏం చేయలేవు. చిన్న మిరియంబునని చెడునే కారంబు. చిన్న మిరియం గింజ ఉంటది. ఆ మిరియం గింజలో కారం ఏమన్నా చెడుద్దా? గింజ చిన్నదైన కారం ఏమన్నా చెడుద్దా? చెడదు. బాలుడని నన్ను భావింపబలదు. అలాగే ఇప్పుడు ఇవన్నీ ఎలాగా? కొంగలు డేగనేమో ఎదిరించలేవు, జింకలు శివంగిని ఏం చేయలేవు. అలాగే మిరియము గింజ చిన్నదే, కానీ దాంట్లో కారం ఏమైనా చెడిద్దా? గింజ చిన్నదని ఏం చెడదు. కాబట్టి నువ్వు కూడా నన్ను బాలుడు అని భావించబాకు అని నా బాలుని మాట కైతమ్మ పలికే. వాళ్ళమ్మ పేరు ఐతమ్మ అని బాలుడు ఐతమ్మ వాళ్ళ అమ్మ ఐతమ్మతో ఇలా పలికాడు, చెప్పాడు. వాళ్ళ అమ్మ యుద్ధానికి వెళ్ళొద్దని వాళ్ళ అమ్మ అంటే వాళ్ళ అమ్మతో ఈ మాటలన్నీ చెప్తున్నాడు. నేను ఇలా ఇలా యుద్ధం చేస్తాను, వాళ్ళతో ఇలా ఇలా పోరాడతాను, నా శక్తులన్నీ నలగామరాజుకి తెలుసు అని ఆయన ఎలా అయితే పోరాడతాడో దాన్ని వర్ణించాడనమాట ఇక్కడ. అది పాఠానికి సంబంధించి సారాంశాన్ని కూడా చూసుకున్నాం మనం. ఇది చూడండి, అవగాహన, ప్రతిస్పందన ఇవి చేయండి. ఇక్కడ చూస్తే కింది గీతాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు రాయమంటున్నాడు. విశ్వభారత వీర లేవబోయి, ప్రగతి పదముల వెంట పదబోయి, స్వాతంత్ర వీరుండు రాణా ప్రతాపుండు, నీ జాతి వాడురా ప్రళయాగ్ని వీవురా, వీరాభిమన్యుండు పలనాటి బాలుండు, నీ సహోదరులురా లయజంజ వీవురా, ధీర ఝాన్సీరాణి నీ వీరమాతరా, కాకతీ రుద్రమ్మ నీ సోదరేనురా, మగువ మాంచాల నీ బంగారు వదినరా, వీరవంశము నీది వీర రక్తమ్మురా, 14 భువనాలు నిన్నడ్డు మొనగాడు లేడురా జగదేక వీరుండు నీవెరా, శివ సముద్రంబువై బడబాగ్ని జ్వాలవై లంఘించి వెలుగరా లోకాల నేలరా. ఇది ఇక్కడున్న గీతం. గీతాన్ని గీతంలాగా పాడాలి, మనమైతే చదువుకున్నాం. సరేండి, ఇక్కడున్న క్వశ్చన్స్ ఆన్సర్స్ చూద్దాం. చూడండి, గేయంలో స్వతంత్ర వీరుడు ఎవరు? స్వాతంత్ర వీరుడు రాణా ప్రతాపుండు. నీ జాతి వాడురా ప్రళయాగ్ని వీవురా. కవి వీరాభిమన్యుడితో ఎవరిని పోల్చాడు? అభిమన్యుడితో పోల్చింది ఎవరిని? పలనాటి బాలచంద్రుడు. పలనాటి బాలుడు అంటే బాలచంద్రుడు. పలనాటి బాలచంద్రుడు బాలచంద్రుడిని వీరాభిమన్యుడితో పోలుస్తాడు. గేయంలో వీరవనితల పేర్లు రాయండి. ఎవరెవరు చూడండి, ఈ పారాగ్రాఫ్ మొత్తం. ధీర ఝాన్సీ రాణి, కాకతీ రుద్రమ్మ, మగువ మాంచాల, వీళ్ళందరూ ధీర నారీమణులు. ఆ తర్వాత కవి ఎవరికి ప్రేరణను కలిగిస్తున్నాడు? ఎవరికి? విశ్వభారత వీరులకు. విశ్వభారత వీరులేవబోయి, ప్రగతి పదముల వెంట పదవోయి అని విశ్వభారత వీరులందరికీ దీన్ని ప్రేరణ కల్పిస్తున్నాడు. నెక్స్ట్ వ్యక్తీకరణ, సృజనాత్మకత, ఇంకా భాషాంశాల్లోకి వద్దాం. చూడండి, గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి, వాటితో సొంత వాక్యాలు రాయండి. మనకు అర్థాలు ఇంపార్టెంట్. చూడండి, కౌరవ సైన్యం కురుక్షేత్ర రణములో మరణించింది. రణము యుద్ధము. భోగి మంటలో వేసిన వస్తువులు కాలి భస్మం అవుతాయి. భస్మం అంటే బూడిద. జలదిలోని నీరు ఉప్పగా ఉంటుంది. జలది అంటే సముద్రం. హిమాలయ శైలము మంచుతో కప్పబడి ఉంటుంది. శైలము అంటే కొండ, పర్వతం, అద్రి. పృథ్వీ గుండ్రంగా ఉంటుంది. పృథ్వీ అంటే భూమి. ధరణి, పుడమి, వసుధ ఇవన్నీ వస్తాయి. ఇంకా ఈ అర్థాలను జతపరచాలంట. చూడండి, మది అంటే మనస్సు. ఉర్వీషుడు అంటే మహారాజు. చూడండి, ఉర్వీషుడు అంటే మహారాజు, గుర్తుపెట్టుకోండి. దళము అంటే సైన్యం. విక్రమము అంటే పరాక్రమం. సంతోషము వేడుక. వనము అంటే అడవి. దహనుడు అంటే అగ్ని, దహించేవాడు. దహనుడు అంటే అగ్ని అని. ఈ పదాలకి, గీత గీసిన పదాలకి సమానార్థక వాక్యాలు గుర్తించి రాయాలంట. ఏడిచిన పదానికి సమానార్థక పదాలు వాక్యాలు గుర్తించి రాయాలంట. చూద్దాం. చూడండి, బాలచంద్రుడు రణంలోకి దూకాడు, అతనికి యుద్ధకాంక్ష ఉంది. రణము యుద్ధము. సమరం అంటే రణం, యుద్ధం. జ్వలనుడు అడవిని దహించాడు, అగ్ని దాటికి చెట్లన్నీ కాలిపోయాయి. వహ్ని అంటే జ్వలనము, అగ్ని. దేవతలు అమృతం కోసం అంబుదిని వధించారు. ఉదది నుండి చంద్రుడు పుట్టాడు. అంబుది, ఉదది ఏంది? సముద్రంకి పర్యాపదాలు. పుడమిపై కనకవర్షం కురిసింది, రైతులు ధరణిపై బంగారం పండిస్తున్నారు. ఇక్కడ చూడండి, పుడమి, ధరణి రెండు వస్తాయి. నెక్స్ట్ కనకం, బంగారం పసిడికి. సో ఇవి. ఇంకా ప్రకృతి వికృతులు జతపరచాలంట.
పుత్రుడు బొట్టె, ఇది గుర్తుపెట్టుకోండి, కొంచెం డిఫరెంట్గా ఉంది చూడండి, గుర్తుపెట్టుకోండి. రాక్షసుడు రక్కసుడు. పృథ్వీ పుడమి. పశువు పశువు, ఇక్కడ మా సా ఇక్కడ సా. ఈ కింది పదాలకు వ్యతిరేక పదాలు రాయాలంట. భయం నిర్భయం. న్యాయం అన్యాయం. భువి ఆకాశం, భువి అంటే నేల. జయం అపజయం. ఇటు చూస్తే ఇంకా వ్యాకరణాంశాలు. గసడ దవాదేశ సంధి గురించి ఇచ్చాడు చూడండి. కల్నల్ సంతోష్ బాబు దేశం కోసం ప్రాణాలు అర్పించాడు, అతడు గొప్పవాడు కదా. నిజము తెలిసి, కొలువు చేసిరి, పాలు ఓక, ఇవి గీత గీసిన పదాలు. ఈ పదాలని ఇప్పుడు విడదీశారు చూడండి. ఇక్కడ గొప్పవాడు ప్లస్ కదా, గొప్పవాడు కదా. నిజము తెలిసి, నిజము ప్లస్ తెలిసి, నిజము తెలిసి. కొలువు ప్లస్ చేసిరి, కొలువు చేసిరి. పాలు ప్లస్ పోక, పాలు ఓక. పై ఉదాహరణల్లో ప్రథమా విభక్తి ప్రత్యయాలైన డు ము ఊలు పూర్వపదం చివర ఉన్నాయి. ఇది పూర్వపదము, ఇది పరపదము అని చెప్పుకున్నాం. ఈ పూర్వపదం చివర డుమువులు ప్రథమా విభక్తి ప్రత్యయాలు ఉన్నాయి చూడండి. డు ము ఊలు అనే ప్రత్యయాలు ఉన్నాయి. ఇంకా పరుషాలైన కచట తపలు పరపదం మొదట ఉన్నాయి. ఈ పరపదం మొదట కచట తపలు ఉన్నాయి. క త చ ప, ఇవన్నీ కచట తపలు వచ్చినాయి ఇక్కడ. సో అప్పుడు వాటి స్థానంలో గసడ దవలు ఆదేశంగా వచ్చినాయి. ఇప్పుడు పూర్వపదం చివరేమో ప్రథమ విభక్తి ప్రత్యయాలు ఉన్నాయి, పరపదం మొదట్లో ఏమో కచట తపలు ఉన్నాయి. ఇవి రెండు సంధి జరిగినప్పుడు కచట తపల స్థానంలో గసడ దవలు, కచట తపలకి వరుసగా గసడ దవలు పరమవుతున్నాయి. ఇలా ఇవి ఆదేశంగా వస్తున్నాయి చూడండి. గొప్పవాడు ప్లస్ కథ, ఇక్కడ కా బదులు గా వచ్చింది, గొప్పవాడు గదా అయ్యింది. సో మిగిలిన అన్ని కూడా అలానే వచ్చినాయి. నిజము ప్లస్ తెలిసి, తెలిసి కాస్త తెలిసి అని వచ్చింది. చేసిరి సేసిరి, పోక ఓక, గసడ దవలు వస్తున్నాయి. కచట తపలకు గసడ దవలు వస్తున్నాయి వరుసగా. ఇలా ఒకానొక సమయంలో గసడ దవలు రాకపోతే అవే రూపాలు యథాతథంగా ఉంటాయి. ఇలా రెండు విధాలుగా సంధి జరగడాన్ని గసడ దవాదేశ సంధిలో గమనించవచ్చు అని చెప్తున్నాడు. ఇలా జరిగే ఈ సంధిని గసడ దవాదేశ సంధి అంటాం. ఒకానొక సమయంలో గసడ దవలు రాకపోతే, ఇక్కడ గసడ దవలు రాకపోతే అదే రూపాలుగా యథాతథంగా ఉంటాయి. గసడ దవలు రాకపోతే యథాతథంగా కూడా ఉంటాయి. ఇలా రెండు విధాలుగా సంధి జరగడాన్ని గసడ దవాదేశ సంధిలో మనం గమనించవచ్చు అని చెప్తున్నాడు. ఇంకా సప్తమి విభక్తి. అందున్నన్ సప్తమి విభక్తి. చూడండి, సరయు నదీ తీరమందు కోసల దేశం ఉంది. ఇక్కడ అందు, ఇక్కడ మనకి మెయిన్ ఏంటంటే ఈ పట్టికలో గమనిస్తే అందు అనే ప్రత్యయం వాక్యాలను అర్థవంతంగా మార్చింది. చాణక్యుడు మాటల యందు నేర్పరి, కాశీ అందు గంగా నది ఉంది, తల్లికి పిల్లలందు అనురాగం ఉంది, గరుత్మంతునికి తల్లి యందు భక్తి ఉంది. ఇలా ఈ పట్టికను గమనిస్తే అందు అనే ప్రత్యయం వాక్యాలను అర్థవంతంగా మార్చింది. అలా వాక్యంలోని కొన్ని పదాల మధ్య చేరే అందున్నన్ అనే ప్రత్యయాలను సప్తమి విభక్తి ప్రత్యయాలుగా చెప్పుకోవచ్చు. అందున్నన్ సప్తమి విభక్తి అంటాం. సాధారణంగా సామీప్య విషయ సంబంధాన్ని అంతటా వ్యాపించడాన్ని గురించి చెప్పేటప్పుడు సప్తమి విభక్తి ప్రత్యయాన్ని ఉపయోగిస్తాం. ఎప్పుడెప్పుడు సామీప్య విషయ సంబంధాన్ని అంతటా వ్యాపించడాన్ని, సామీప్య అని చెప్పడానికి, విషయ సంబంధాన్ని చెప్పడానికి, అంతటా వ్యాపించడాన్ని గురించి చెప్పడానికి యూజ్ చేసే విభక్తి సప్తమి విభక్తి. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఏం చూడండి, ఈ కింది ఖాళీలను పూరించండి. సమాస పదం విగ్రహవాక్యం, సమాసం పేరడి. వాయుపుత్రుడు, వాయువు యొక్క పుత్రుడు, షష్ఠి తత్పురుష సమాసం. మా ఇల్లు, మా యొక్క ఇల్లు, ఇది కూడా షష్ఠి తత్పురుష సమాసం. నా పుస్తకం, నా యొక్క పుస్తకం, ఇది షష్ఠి తత్పురుష సమాసం. తల్లి మనసు, తల్లి యొక్క మనసు, ఇది కూడా షష్ఠి తత్పురుష సమాసమే. రాజు సైన్యం, రాజు యొక్క సైన్యం, ఇది కూడా షష్ఠి తత్పురుష. నెక్స్ట్ ఈ సంధి పదాలను విడదీసి రాయమంటున్నాడు. సంధి పదాలను విడదీసి రాయాలంట. చూడండి, ఫాలాక్షుడు, ఫాలా ప్లస్ అక్షుడు, సవర్ణ దీర్ఘ సంధి. మనం సంధి కూడా చెప్పుకున్నాము. ప్రళయాబ్ది, ప్రళయ ప్లస్ అబ్ది, ఇది కూడా సవర్ణ దీర్ఘ సంధి, ప్రళయాబ్ది.
భయమేల, భయము ప్లస్ ఏల, భయమేల ఉత్వ సంధి ఊపరమైన చూడండి. బాలుడని, బాలుడు ప్లస్ అని, ఇది కూడా ఉత్వ సంధి. బడబాగ్ని, బడబ ప్లస్ అగ్ని, బడబ ప్లస్ అగ్ని, బడబాగ్ని సవర్ణ దీర్ఘ సంధి. నీవిప్పుడు, నీవు ప్లస్ ఇప్పుడు ఉత్వ సంధి. వ్రాలిన ఎట్లు, వ్రాలిన ప్లస్ అట్లు, ఇది ఎడాగమ సంధి, ఎడాగమ సంధి. తీర్చిన ఎట్లు, తీర్చిన ప్లస్ అట్లు, ఇది కూడా ఎడాగమ సంధి. ఎదురెవ్వరు, ఈ రెండు ఎడాగమ సంధులే. ఎదురెవ్వరు, ఎదురు ప్లస్ ఎవ్వరు ఉత్వ సంధి. మంచిదని, మంచిది ప్లస్ అని, ఇది కూడా ఉత్వ సంధి. గదం బట్టి, గదన్ బట్టి, గదన్ ప్లస్ పట్టి సరళాదేశ సంధి. చూడండి, ధృతము మీది ప్రకృతమునకు పరుషములు పరమైనప్పుడు సరళములు ఏకాదేశంగా వస్తాయి అని. నకారం ధృతము అంటే, దీనికి పట్టికి బట్టి అని వచ్చింది చూడండి. కచడ తపలకి గజడ దబలు పరమైనవి. సో ఇది సరళాదేశ సంధి. నేను సరళాదేశ సంధి గురించి అంతకుముందు క్లాస్లో చెప్పుకున్నాం మనం 9th లెసన్లో. నెక్స్ట్ ప్రాజెక్ట్ పని, చమత్కార పద్యం. తోక వెనకాలుండును టీకప్పు నుండు, మండు టెండల నుండును మోకాలు ముందుండును, ఆకాశము పైనుండును అద్దిరబన్నా. పై పద్యంలో చమత్కారాన్ని గమనించండి. గమనిద్దాం, ఏంది ఒకసారి చూద్దాం. చూడండి, తోక వెనకాలుండును, తోక వెనకాలుండును, టీ కప్పు నుండును, ఓకే. మండు టెండల నుండును, మోకాలు ముందుండును, ఆకాశము పైనుండును అద్దిరబన్నా. ఇక్కడ చూస్తే మనకి ఏమనిపిస్తుంది? ఇప్పుడు మనం ఇట్లా చదివితే తోక వెనకాలు ఉంటుంది, టీ కప్పులో ఉంటుంది, మండు టెండలో ఉంటుంది, మోకాలు ముందు ఉంటుంది, ఆకాశం పైన ఉంటుంది, ఏముంటుంది ఇంతకి అని అనిపిస్తుంది. కానీ మనం దాన్ని క్లియర్గా చదివితే పైకి అలా కనబడుతున్నా అది అట్లా క్వశ్చన్ వేసినట్టు లేదు, అదే ఆన్సర్ లెక్క ఉంటుంది. అది చూడండి, తోక వెనకాలుండును, తోక వెనకాలే ఉంటుంది ఎప్పుడు. టీ కప్పు నుండు, టీ ఎప్పుడు కప్పులోనే ఉంటుంది. మళ్ళీ మండు టెండల నుండు, ఎండ ఎప్పుడు మడుతానే ఉంటుంది. మోకాలు ముందుండిద్ది, ఎప్పుడు మోకాలు ఎక్కడ ఉండిద్ది? ముందుంటుంది. ఆకాశము పైన ఉంటుంది. అవి 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 ఉండే ప్లేసుల గురించి చెప్తున్నాడు అనమాట. ఫస్ట్ చదివితే వాటి అన్నిటిలో ఉండేది ఏందా అనిపిస్తుంది, తర్వాత చదివితే ఏవి ఎక్కడ ఉంటే వాటి ప్లేసుల గురించి చెప్తున్నాడు అనిపిస్తుంది. అదే చమత్కార పద్యం. నెక్స్ట్, నేను ఇవి చేయగలనా, ఉపాధ్యాయులకు సూచనలు. ఇక్కడ చూడండి, సాహితీ తరంగ సంగీత రసదుని తెలుగు భాష అని చెప్పింది ఎవరు అంటే నండూరి రామకృష్ణమాచార్యులు. ఏం చెప్పారు? సాహితీ తరంగ సంగీత రసదుని తెలుగు భాష అని చెప్తారు నండూరి రామకృష్ణాచార్యులు. ఇక్కడ చూస్తే చదవండి ఆనందించండిలో ఏకాగ్రత అనే పాఠం గురించి ఇచ్చారు మనకి, ఆ కథ గురించి. దాని గురించి చూద్దాం. చూడండి, అది హస్తినాపురం. అక్కడ విలువిద్యలో శిక్షణ పొందిన రాకుమారులు ధనుర్బాణాలు ధరించి నిల్చొని ఉన్నారాడ. దూరంగా చెట్టు, దాని మీదేమో పక్షి బొమ్మ ఉంది. ద్రోణుడు వాళ్ళ గురువు ముందుగా ధర్మరాజుతో చెప్తాడు, రాకుమారా చెట్టును గమనించు, నీకేం కనబడుతున్నాయి అని అడుగుతాడు. అప్పుడు ధర్మరాజు ఏం చెప్తాడంటే, పక్షితో పాటు చెట్టు, కొమ్మలు, ఆకులు ఇవన్నీ కనబడుతున్నాయని ధర్మరాజు చెప్తాడు. ఆ తర్వాత దుర్యోధనుడు, భీముడు వీళ్ళందరూ శిష్యులందరిని అడుగుతాడు. అందరూ సేమ్ అలాగే ఆన్సర్ చెప్తారు, అన్నీ కనబడుతున్నాయని. ఇంకా తర్వాత అర్జునుడి దగ్గరకు వస్తాడు ద్రోణుడు. నీకు చెట్టు కనబడుతున్నదా అని ప్రశ్నించాడు. లేదని సమాధానం చెప్తాడు. మరి కొమ్మలు, ఆకులు అవి కూడా కనిపించట్లేదని చెప్తాడు. మరలా లేదనే సమాధానం చెప్తాడు అనమాట. మరి నీకేం కనిపిస్తుంది అని అడుగుతాడు ద్రోణుడు. ఎవరిని? అర్జునుడిని. అప్పుడు అర్జునుడు చెప్తాడు, నాకు పక్షి కన్ను కనిపిస్తుంది అని చెప్తాడు. ఆ లక్ష్యాన్ని ఛేదించు అని ద్రోణుడి నోటి నుండి మాట వచ్చేలోపే అర్జునుడు విడిచిన బాణం పోయి ఆ పక్షి కన్ను దాకిద్ది. ఆ ప్రాంగణం అంతా కరతాళ ధ్వనులతో మారుమోగిపోద్ది. అందరు చప్పట్లు కొడతారు. ఆనందంతో శిష్యుని ఏకాగ్రతను మెచ్చి గురువు ద్రోణుడు ఆశీర్వదిస్తాడనమాట. భారతంలోని ఈ ఇతివృత్తాన్ని గమనిస్తే అర్జునుడు తన దృష్టిని పూర్తిగా చేస్తున్న పని మీదే కేంద్రీకరించాడు. అలా మనసు ఒకే విషయాన్ని గురించి నిలకడగా ఆలోచించడమే ఏకాగ్రత. భూతద్దం ద్వారా సూర్యరశ్మి ఒకే చోట కదలకుండా ఉంచితే అది చెక్కను క్షణాల్లో కాల్చగలుగుతుంది.
కానీ అదే నేరుగా తాకే సూర్యరశ్మి ఆ చెక్కను కాల్చగలిద్దా? కాల్చలేదు. అదే విధంగా సాధారణమైన స్థితిలో మన ఆలోచన శక్తి చెల్లాచెదురై ఉంటది. ఆ ఆలోచన శక్తిని మనం ఒకే విషయంపై ఉంచినప్పుడు త్వరగా నేర్చుకోగలుగుతాం. సో ఇలా ఏకాగ్రతతో నేర్చుకుంటే మనం నేర్చుకునే విషయాన్ని క్లియర్గా త్వరగా నేర్చుకోగలుగుతాం అని చెప్పడమే దీని ఉద్దేశం. ఇది మన మనసుకు సంబంధించింది ఏకాగ్రత అనేది. మనసు ఒకే విషయంపై ఏకాగ్రతతో ఉండడాన్ని అభ్యాసనం చేస్తే అన్ని విద్యల్లోనూ రాణించగలం. ఏకాగ్రత మీద మనం అభ్యాసం కనుక చేస్తే మనం ఏ విద్యలో అయినా రాణించగలుగుతాం, ఏ రంగంలో అయినా విజయం సాధించగలుగుతాం. ఈ మొత్తం థీమ్ ఏంటి అంటే ఏకాగ్రతతో మనం ఏదైనా ఒక పని చేస్తే అది సక్సెస్ అవుతాం. దాంట్లో ప్రతి విషయంలో మనం చేసే ప్రతి పనిలో ఏకాగ్రతతో ఉండడమే దీని యొక్క థీమ్, ఈ కాన్సెప్ట్, ఏకాగ్రత పాఠం యొక్క కాన్సెప్ట్. ఇంతటితో మనకి బాలచంద్రుని ప్రతిజ్ఞకి సంబంధించి గ్రామర్ పార్ట్ ని మనం మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేసుకున్నాము. ఇంకొక విషయం, ఇక్కడ గదన్ బట్టి అని ఉంది కదా, ఇది పాత టెక్స్ట్ బుక్ లో లేదండి, కొత్త టెక్స్ట్ బుక్ లో ఇచ్చున్నాడు. ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి. గదన్ బట్టి అనేది పాత దాంట్లో లేదు, కొత్త దాంట్లో మాత్రమే ఇచ్చున్నాడు. పాత దాంట్లో దీని బదులుగా ఏముందంటే పశుగణం బెదురు అని ఉండిద్ది. గదన్ బట్టికి ఈ ప్లేస్ లో పశుగణం బెదురు అని ఉంది, ఇక్కడ గదన్ బట్టి అని ఇచ్చిండ్రు. ఇది న్యూ దాంట్లో మాత్రమే ఉంది, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇంతటితో మనకి బాలచంద్రుని ప్రతిజ్ఞ లెసన్ అంతా మనం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేసుకున్నాము. గ్రామర్ పార్ట్ కూడా మొత్తం చూసేసుకున్నాము. ఈ లెసన్ అయిపోతే మనకి 11 లెసన్స్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే. లాస్ట్ లో ఇంకా ఉపవాచకం టాపిక్ ఉంది. ఆ ఒక్క టాపిక్ గనక చెప్పుకుంటే మనకి 7th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ కూడా మొత్తం అయిపోయినట్టే. చూసారు కదా, 7th క్లాస్ తెలుగులో 11th లెసన్ బాలచంద్రుడు ప్రతిజ్ఞ లెసన్ ని కూడా మనమైతే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేసుకున్నాము. లెసన్ లో ఉన్న మీనింగ్స్, అలాగే దాని యొక్క సారాంశం అన్ని చూసుకున్నాం. దాని తర్వాత ఉన్న టెక్స్చువల్ గ్రామర్ ని కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేసుకున్నాము. సో ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే ఇది అయిపోతే ఉపవాచకం ఒక్కటే ఉంది. ఆ ఉపవాచకం రేపటి క్లాస్ లో చెప్పేసుకుంటా. అది కనుక అయిపోతే మనకి 7th క్లాస్ తెలుగు కంప్లీట్ గా అయిపోయినట్టే. సో 6th క్లాస్ తెలుగు, 7th క్లాస్ తెలుగు 2 టెక్స్ట్ బుక్స్ మనకి కంప్లీట్ గా అయిపోయాయి. దీని తర్వాత వెంటనే నేనైతే 8th క్లాస్ తెలుగు స్టార్ట్ చేసేస్తాను. దాన్ని కూడా ఇంతే ఈజీగా ఇలాగే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. దాని టెక్స్చువల్ గ్రామర్ ని కానీ మొత్తం నీట్ గా అంతా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. అలాగే వీడియో చూసిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ వీడియోస్ ని మీరు మిస్ అవ్వకుండా ప్రతి వీడియో చూడాలి అనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి, మళ్ళీ రేపటి క్లాస్ లో కలుస్తాను. టాటా.